ఆచంట వెస్ట్ గోదావరి జిల్లా ఆచంట నియోజకవర్గం నుంచి మనం మాట్లాడదాం. అంటే చెరుకువాడ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ శ్రీ రంగనాథరాజు గారు మనతో పాటు ఉన్నారు. ప్రచారం ఎలా కొనసాగుతుందో వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి. వరదలు అంటే వచ్చినప్పుడు కరోనా సమయంలోనూ కూడా మీరు గోదావరి ఉధృత ఉన్నప్పటికీ లంక గ్రామంలో కూడా పశువులకి దానం కానీ ప్రజలకి మంచినీళ్ళు కానీ మీరు అందించారు. అంటే ఎంతవరకు ధైర్యం చేస్తారు మీరు? అంటే మాకు ఉన్న గోదావరి ఫ్లడ్ మధ్యలో 2 అయోధ్య లంక, కోడేరు లంక, పెదమల్లం లంక 3 పంచాయతీలు గోదావరి మధ్యలో ఉంటాయి. 2 పక్కల గోదావరి ఉంటుంది. ఫ్లడ్ వచ్చినప్పుడు అవన్నీ కూడా సబ్మర్జ్ అయిపోతాయి. మొత్తం పొలాలన్నీ మునిగిపోతాయి, ఇల్లు మునిగిపోతాయి. కాబట్టి పశువులు తిరగటానికి కానీ మనుషులు తిరగటానికి కూడా ఇబ్బందిగా ఉంటుంది అక్కడ. అంటే ఇప్పుడు గత 100 సంవత్సరాల నుంచి వరదలు వస్తే అక్కడ ప్రజలకు అలవాటు. అది సాధారణంగా ఇల్లు వదిలేసి బయటికి రారు. అది పూర్వ ప్రభుత్వాలు అయితే ఎక్కడో హై స్కూల్స్ దగ్గర ఒక క్యాంప్ పెట్టి ఆ క్యాంపులోకి రమ్మని ఆ క్యాంపులో వచ్చిన వాళ్ళు భోజనం పెట్టి వెళ్ళేటప్పుడు బియ్యం అయితే ఇచ్చి పంపించేవాడు. నేను వచ్చిన తర్వాత క్యాంపుకి రావక్కర్లేకుండా నా ఇంటి దగ్గరికే 2 పూట్ల భోజనం పంపటం, టిఫిన్ పంపటం, పాలు పంపటం, అలాగే పశువులకు కూడా ఒట్టిగడ్డి కానీ దానా కానీ అక్కడే ఉంచి మెరక ప్రదేశాల్లో ఉంచి చేయటం జరుగుతుంది గత 4 సంవత్సరాలు. అలాగే అక్కడ గ్రూప్గానే అక్కడ వీలుంటే కనుక మెరక ప్రదేశాలు ఉంటే అక్కడే గ్రూప్గా వంట చేయించి పెట్టడం. గతంలో అయితే ఏవిఆర్ఓ ఉండేవాడు గ్రామాల్లో. ఈరోజు ప్రతి ఆమరేట్లోని ప్రతి 100 మందికి ఒక ఎంఆర్ఓ స్థాయి, ఎండిఓ స్థాయి అధికారులను పెట్టి నిత్యం పర్యవేక్షణలో మెడికల్ క్యాంప్ పెట్టి అక్కడ గత 4 సంవత్సరాల నుంచి కూడా చేయటం జరుగుతుంది. అక్కడ కావాల్సిన ప్రజలకి ఏదైనా ఎక్కడా కూడా ఇటు ఫుడ్ భోజనాలు కానీ అలాగే పశువులకు కానీ మంచినీళ్ళు కానీ మందులు కానీ అన్ని రకాలుగా, అలాగే నైట్ టైం కరెంట్ పోకుండా చూడటం కానీ ఇవన్నీ కూడా చేయటం జరుగుతుంది. ఆచంట నియోజకవర్గ ప్రజలకు కూడా అంటే అడుగడుగున మీకు కూడా హారతులు పడుతున్నారు. అంటే ఎందువలన మనసారా ఆసర కార్యక్రమాలు చేపడుతున్నందువలన లేకపోతే అంటే ఇది మధ్య రూరల్ కాన్స్టిట్యున్సీ, పూర్తిగా గ్రామీణ స్థాయిలో మొదటిగా ఎస్సీ బీసీలు ఎక్కువగా ఉంటారు. అందరూ కూడా వ్యవసాయదారు మీద ఆధారపడిన వాళ్ళు తప్ప ఇక్కడ నేను ఇండస్ట్రీస్ ఏమి ఉండవు. అందరూ కూడా కష్టపడి జీవించేవాడు. కొబ్బరికాయలు వ్యాపారం, కొబ్బరికాయలు తీయటం కానీ, కొబ్బరికాయల వ్యాపారం కానీ, అలాగే కూరగాయలు పండింటారు. నిత్యం కష్టజీవులు 24 గంటలు కష్టపడతారు. పొద్దున 6 గంటల కానీ సాయంకాలం దాకా అందరూ కష్టజీవులు. ఇక్కడ ఎవరు కూడా ఖాళీగా ఉండేవాళ్ళు లేరు. అంతా రూరల్ కాన్స్టిట్యున్సీకి అంతా పూర్తిగా వరి మీద, కొబ్బరి మీద ఆధారపడిన ప్రాంతం ఇదంతా కూడా. అలాగే కొంత ప్రాంతంలో కూరగాయలు పండిస్తారు. అందరూ కష్టపడతారు. అలాగే ఈ ప్రాంతం నుంచి ప్రతి ఇంటికి కూడా దుబాయ్కి వెళ్ళి గత 40-50 సంవత్సరాల నుంచి కూడా దుబాయ్ వెళ్ళి కుటుంబంలో ఒకళ్ళు ఇద్దరు కూడా దుబాయ్ వెళ్ళి అక్కడి నుంచి సంపాదించి పంపటం. కాబట్టి అందరూ కూడా కష్టపడేవాళ్ళు, అలాగే ఎవరి కుటుంబాన్ని పోషించుకునేవాళ్ళు తప్ప ఇక్కడ ఏదో ఎవరో ఇస్తారు చేస్తారని దాని మీద ఆశపడేవాళ్ళు కూడా తక్కువ. ఇక్కడ ఆధారపడేవారు లేరండి. అంటే ఇప్పుడు మీరు గతంలో చూసుకున్నట్టయితే 15,000 సీట్లకు మెజార్టీతో గెలిచారు కదా. అంటే ఇప్పుడు ఎన్ని సీట్లతో గెలిచారు? గతంలో నేను ఎలక్షన్లో పోటీ చేసి 15,000 మెజార్టీ తోటి నాకు రావటం జరిగింది. 15,000 జనసేన క్యాండిడేట్కి ఓట్లు వచ్చినాయి. మిగిలిన ఓట్లు నాకంటే 15,000 ఓట్లు టీడీపీకి తక్కువ వచ్చినాయి. అప్పుడు మంత్రి అయ్యాక అంటే కొన్ని గ్రామాల్లో భూమి పట్టాల గురించి పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని మీ మీద ఆరోపణలు వచ్చాయి. ఎంతవరకు నిజమని అంటారు? అంటే మా దగ్గర మీరు అన్న దాంట్లో కొంచెం వాస్తవం ఉంది. అది అవినీతి కాదు. మా దగ్గర భూమి అనేది తక్కువ. ఒక మార్టేరు గ్రామం ఉంది. మార్టేరు గ్రామంలో ఉన్నదే భూమి 110 ఎకరాలు ఉంది. అందులో 40 ఎకరాలు దేవస్థానం భూమి తీసేస్తే 70 ఎకరాలు మొత్తం. ఆ ఊళ్ళో ఉన్న భూమి 70 ఎకరాలు ఉంది. అందులో 11 ఎకరాలు మేము భూసేకరణ చేసాం. 11 ఎకరాలు భూసేకరణ చేశారు. అక్కడ ప్రభుత్వం ఇచ్చేది బేసిక్ వేలు అన్ని కలుపుకుంటే ప్రభుత్వం నుంచి వచ్చింది 40 లక్షలు. అక్కడ 1 కోటి రూపాయలు తక్కువ ల్యాండ్ లేదు. ఉన్నదే 70 ఎకరాలు. ఎలాగ మరి అక్కడ బెనిఫిషియర్స్ ఏం చేశారంటే మేము దూరంగా వెళ్ళం, పక్క ఊళ్ళో ఇస్తే వెళ్ళం అని వాళ్ళే రైతుల దగ్గర మాట్లాడుకుని వాళ్ళు కొనుక్కుని భూమి బెనిఫిషియర్స్ కూడా అందరూ ఇన్వాల్వ్ అయ్యి
ప్రభుత్వం ఇచ్చిన 40 లక్షలు కాకుండా పైన 15-16 లక్షలు 40 మందికి ఇళ్ళ వరకు ఇస్తే ఆ 40 మంది కూడా ఒక 30-40 వేలు వేసుకుని ఆ రైతుకి ఇచ్చి ఆ రైతును ఒప్పించుకున్నారండి. అది నాకు ఇవ్వలేదు, కార్యకర్తలకు ఇవ్వలేదు, నాయకులకు ఇవ్వలేదు. ఆ భూ యజమానికి, ఎందుకంటే భూమి అతనికి ఇవ్వడం గవర్నమెంట్ రేటు, బేసిక్ రేటు కంటే గవర్నమెంట్ రేటు ఎక్కువ ఉన్నప్పుడు అది తక్కువ ఉన్నప్పుడు అది కష్టం. అది కాబట్టి అక్కడక్కడ రైతుల దగ్గర భూ సేకరణ చేసి వాళ్ళే కొనుక్కొని ఇచ్చారు తప్ప ఏ కార్యకర్త కూడా, నాయకులు కానీ ఎవరో కూడా బెనిఫిషియరీ దగ్గర డైరెక్ట్గా డబ్బులు వసూలు చేసుకుని. కూటమిని మీరు ఎలా ఎదుర్కొంటారు? అంటే బీజేపీ ప్రధాని మోడీ గారు ఉన్నారు, అలాగే ఇప్పుడు చంద్రబాబు 40 సంవత్సరాల నుండి కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా ఉన్నారు. కూటమిది ఏమి ఉండదమ్మా. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన తర్వాత బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీలకి, అలాగే ఎకనమిక్ బ్యాక్వర్డ్ ఉన్న అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉంటాం 90% పథకాలు వస్తున్నాయి. ఇవాళ మాట్లాడేది ఎవరో రిటైర్డ్ పీపుల్, ఎంప్లాయీస్, బిజినెస్ పీపుల్ ఇవన్నీ మాట్లాడతారు. నాకు డిఏ ఇవ్వలేదంటారు రిటైర్డ్ పీపుల్. ఇవి అలాంటి సమస్యలు తప్ప ఏదైనా కలెక్టివ్గా చేయలేదు. ఇప్పుడు గ్రామ సచివాలయాలు ఉన్నాయమ్మా. ఎక్కడ ప్రపంచం, భారతదేశంలో ఎక్కడైనా ఉన్నాయి మీరు చెప్పండి. ప్రతి గ్రామంలో ఒక గ్రామ సచివాలయం తీసుకొచ్చారు, ఒక ఆర్బీకే తీసుకొచ్చారు రైతులకి, ఒక వెల్నెస్ సెంటర్, హెల్త్ క్లినిక్ తీసుకొచ్చారు. ఇవన్నీ ఎక్కడ ఉన్నాయి భారతదేశ చరిత్రలో. వాలంటీర్ వ్యవస్థ తీసుకొచ్చారు. ప్రతి ఊర్లోనూ డిజిటల్ అసిస్టెంట్, ఒక వెల్ఫేర్ అసిస్టెంట్, ఒక వెటనరీ అసిస్టెంట్, ఒక అగ్రికల్చర్ అన్నీ అది ఎక్కడ ఎంత 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 మారిపోయింది అని మీరు చెప్పండి, మీరే చెప్పండి. ఎక్కడైనా ఉందా ప్రపంచంలో? ఏ రాష్ట్రం, మన ఇండియాలో ఏ స్టేట్లో ఉందా? ఒక్కో గ్రామంలో ఆర్బీకే, సెక్రటరియట్, వెల్నెస్ సెంటర్ కట్టి ₹1 బిల్డింగ్లు పెట్టాం. అది ఎంత పర్మనెంట్ బిల్డింగ్? అందులో 10-15 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. ఈరోజు ఎరువులు కావాలన్నా, పురుగు మందులు కావాలన్నా, విత్తనాలు కావాలన్నా ఆర్బీకే దగ్గరికి వెళ్తే సరిపోతుంది. ధాన్యం అమ్ముకోవాలన్నా ఆర్బీకే. వెల్నెస్ సెంటర్ ఉంది అక్కడ. మేము ఫ్యామిలీ కాన్సెప్ట్, డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొచ్చాం. ఈరోజు నియోజకవర్గంలో, రాష్ట్రంలో ఉన్న ప్రతి పౌరుడికి హెల్త్ రికార్డు గవర్నమెంట్ దగ్గర ఉంది. అది బీపీ ఉందా, షుగర్ ఉందా అనేది. అది అంతకంటే ఎవరు చేస్తారు? అంటే మధురన్నం గుంటూరు హాస్పిటల్లోని అంటే ఏ స్ఫూర్తితోనే చేస్తున్నారు మీరు? అంటే చాలా మంది వరకు కూడా చెప్తున్నారు. నేను అక్కడ గుంటూరు ఇన్ఛార్జ్ మంత్రిగా చేసినప్పుడు కరోనా టైంలో గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో జీజీహెచ్లో 1500 నుంచి 2000 మంది కరోనా పేషెంట్లు ఉండేవారు. అప్పుడు నేను హాస్పిటల్కి వెళ్ళినప్పుడు, నేను కరోనా ఉన్నా కానీ హాస్పిటల్కి విజిట్ చేశాను. వెళ్ళి నేను, కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు అందరం వెళ్ళినప్పుడు అప్పుడు కరోనా టైంలో మొత్తం హోటల్స్ కానీ, కాఫ్ హోటల్స్ కానీ మొత్తం బంద్ అయిపోయినాయి, ఏం లేవు. ఆ పేషెంట్ కోసం చూడటానికి వెళ్ళినప్పుడు మంచినీళ్ళు కూడా దొరికి కదా, డబ్బులు కొనుక్కున్నాను కానీ దొరకలేని పరిస్థితిలో నేను అప్పుడు ఇన్ఛార్జ్ మంత్రిగా అనుకుని వెళ్ళి చూసి ఇమీడియట్గా భోజనం పెట్టాలి వీళ్ళందరికీ అటెండెంట్లు కానీ ఒక ఆలోచన చేసి అక్కడ ఎన్జిఓస్ బిల్డింగ్ కట్టి వదిలేశారు. అన్ఫినిష్డ్ డబ్బులు లేక పేషెంట్ అటెండెంట్ల కోసం అని చెప్పి ఒక 10,000 వేస్తే బిల్డింగ్ కట్టి వదిలేశారు. వెంటనే నేను దాన్ని తీసుకుని దాన్ని ఇన్కంప్లీషన్ బిల్డింగ్ కంప్లీట్ చేసి ఒక 3-4 మంత్స్లోనే అక్కడ అందరికీ కూడా భోజనం పెట్టడం, సెకండ్ వేవ్ వచ్చి అయిపోయేటానికి స్టార్ట్ చేశాను. అంటే గుంటూరు జీజీహెచ్ అంటే అక్కడ వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు దాకా కూడా పేషెంట్లు అక్కడికి వెళ్తారు. ఈరోజు క్రిటికల్ కేసు ఏమంటే గవర్నమెంట్ వెస్ట్ గోదావరి నుంచి నెల్లూరు జిల్లా దాకా కూడా గుంటూరు జీజీహెచ్కే రిఫర్ చేస్తారు. వ్యవసాయ కూలీలు గ్రామాల్లో 100 మందికి వచ్చేసారు. వాళ్ళు కూడా 67 పైన ఉండే వ్యవసాయ కూలిగా వెళ్తున్నారు. 50 నుంచి పైబడిన వాళ్ళు, 30 నుంచి 40-50 వాళ్ళు ఎవరు కూడా వ్యవసాయ పనికి వెళ్ళలేదు, చదువుకున్నారు. ఒక ఊళ్ళో 1000 మంది గ్రాడ్యుయేట్స్ అయిపోయి ఇంజనీర్లు అయిపోతే అందరికీ ఎవరు ఇవ్వగలరు ఉద్యోగం? నేనే చెప్పండి. ఎన్ని ప్రభుత్వాలు ఇవ్వగలరు? ఒక్కో ఇంట్లో 3-4 ఉన్నారు డిగ్రీ చదువుకుని, ఆడపిల్లలు కానీ మగ పిల్లలు కానీ. అంటే ప్రతి ఒక్కరికి నా కొడుకు గవర్నమెంట్ ఉద్యోగం వచ్చేస్తే ఏదో అన్నీ ఉంటాయి, ఫెసిలిటీస్ ఉంటాయని కోరిక ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఏ ప్రభుత్వం ఇవ్వగలరు చెప్పండి మీరు? ప్రైవేట్ కంపెనీలో చేసుకోవాలి రకరకాలుగా. నేను డిగ్రీ చదివినాడు ఉద్యోగమే చేయాలని ఉందండి. వ్యాపారం చేసుకోవచ్చు, వ్యవసాయం చేసుకోవచ్చు, పాడి పరిశ్రమకి వెళ్ళవచ్చు,
రకరకాల పనులు ఉన్నాయి, కష్టపడాలి కదా. అందరూ గవర్నమెంట్ ఉద్యోగం ఎవరు ఇవ్వగలరు? ఊరికి 100 మంది ఇంజనీర్లు ఉన్నారు. 100 మంది ఇంజనీర్లకి ఆర్ఆర్బీలు ఎవరు తీసుకోగలరు చెప్పండి? అది సాధ్యపడుతుంది కదా గవర్నమెంట్ ఉద్యోగం. మెరిట్లో ఉంటుంది, అవతల ప్రభుత్వం అవసరం తీసుకుంటారు. అవుట్ సోర్సింగ్లో 100 మంది తీసుకున్నారు, రెగ్యులర్గా 100 మంది తీసుకున్నారు. ఇవన్నీ ప్రొసీజర్ ఉంటుంది కదా. ఇవన్నీ అన్నీ అందరికీ ఎవరు ఇచ్చేయగలరు ఉద్యోగం? అంటే మీరు ఇచ్చే నవరత్నాలు కేవలం డబ్బు పంచడమే కదా, అంటే దాని వల్ల ప్రజలు సోమరిపోతులు అవుతున్నారని టీడీపీ విమర్శిస్తుంది. దాని గురించి మీరు అమ్మఒడి దేనికి ఇస్తున్నాం? పిల్లలు చదువుతాకే కదా, అంతే కదా. మన విద్యాకాను దేనికి ఇస్తున్నాం? విద్యా దీవెన దేనికి ఇస్తున్నాం? అది ఎడ్యుకేషన్ గురించే కదా. రైతు రుణమాఫీ, మన ఆర్బీకే, మన ఏది రైతు భరోసా, రైతుకి ఇచ్చిన తప్పు. అది వ్యవసాయం చేసేవాడికి ఇవ్వద్దా? పెన్షన్ అవసరం లేదు ప్రజలకి. ఈరోజు గ్రామాల్లోకి వెళ్తే గతంలో నీ కూతురు ఎలా చూస్తుంది, కోళ్ళు ఎలా చూస్తుంది, బాబు నన్ను సరిగ్గా తోడ్చేవారు కాదు, ఆడికే తింటానికి లేదు నాకే పెడతారని వృద్ధులు. నీ కూతురు ఎలా చూస్తుంది, కోళ్ళు ఎలా చూస్తుందంటే బాబు సరిగ్గా చూడట్లేదు, ఆడి పిల్లల్ని వాళ్ళే పోషించుకోలేకపోతున్నారు, నాకేం పెడతారు బాబు, ఏదో ఉన్న దాంట్లో చదువు పెడుతున్నారమ్మా అని కూడా. ఇప్పుడు వెళ్ళి అడిగితే జగన్ బాబు పెన్షన్ బాబు మా కోళ్ళు బాగా చూస్తుంది, శుభ్రంగా చూసుకుంటుంది, సంతృప్తి. అది తేడా లాస్ట్ 10 సంవత్సరాలకి ఇప్పుడు తేడా. అది అవసరం, ఆ ధనం అది ఉపయోగం లేదంటే పెన్షన్ ఒకటి అది వేస్టా? డ్వాక్రా మహిళలకు ఉన్నారు, వాళ్ళకు సపోర్ట్ చేశారు, అది తప్ప? దేనికోసం చేస్తున్నారు? అవి ఇడతాలు ఇవ్వటం తప్ప, ఇల్లు కట్టుకున్న డబ్బు ఇవ్వటం తప్ప, వృధా ఏంటి అంటున్నాను ఇందులో. ఆడదానికి 10 రూపాయలు, మహిళకు 10 రూపాయలు ఇచ్చాడు, పొదుపుగా వాడుకుంటారు. జగన్ గారు అంటే మరో అవకాశం కూడా అడుగుతున్నారు కదా, అంటే ఇంకొక అవకాశం ఇస్తే ఇంకేమైనా అభివృద్ధి చేసే అవకాశం ఉందా, లేకపోతే నవరత్నాలతో వంట పాటు పథకాలు చేస్తున్నారు కదా? అంటే ఇప్పుడు ప్రభుత్వం అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. జగన్మోహన్ రెడ్డి గారు వేసిన ప్రణాళిక 5 సంవత్సరాలు అన్ని అవ్వప్పుడు 17 మెడికల్ కాలేజీలు కడుతున్నారు. అవి కట్టడానికి ఒక 5-10 ఏళ్ళు పడతాయి. అలాగే ఇప్పుడు కొన్ని ప్రాజెక్టులు ఉన్నాయి, ఇప్పుడు టైం పాయింట్ అయ్యి అంటే ఒక రోజులో అయిపోయి కాదు. ఇప్పుడు ఇవాళ 31 లక్షలు ఇచ్చాం, అన్నీ ఒకసారి అవ్వవు. స్టార్టింగ్ అయినా ఒక 5-6 సంవత్సరాలు పడతాయి. మళ్ళీ అన్నింటికి రోడ్లు వేయాలి, డ్రైన్లు ఇవ్వాలి, వాటర్ ట్యాంకులు కట్టాలి. ఇవన్నీ కూడా అంటే రెగ్యులర్గా జరిగే దాంట్లో అదొక గవర్నమెంట్ అంటే అది కంటిన్యూస్ ప్రాసెస్. అది మళ్ళీ అవకాశం వస్తే ఇంకా మంచి పనులు చేస్తాం, ఇవన్నీ కంప్లీట్ చేయాలి కదా. నవరత్నాలు అన్నది అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు భాగం. అది నవరత్నాల్లోనే భాగం. ఇడతాలలో ఇళ్ళు అంటే పితాని సత్యనారాయణపై వ్యతిరేకత ఉందంటున్నారు, అంటే దానిపై మీరేమంటారు? వ్యతిరేకత అంటే టీడీపీ మీద వ్యతిరేకం ఉంది, ఆయన మీద వ్యతిరేకం ఉంది కదా. ఆయన రోజు కరప్షన్ గురించి మాట్లాడతాడు. ఆయన పేరు 10% మంత్రి. అయినా ఏ పని ఉన్నా 10% తీసుకుంటాడు. ఆయన నన్ను అవినీతి పరుడు అంటాడు. ఆయన ఏదో ఇసుగుతో చేశానంటాడు. ఎవరన్నా పేదోళ్ళు ఇల్లు కట్టుకుంటే వాళ్ళకి నేను గోదావరిలోని మట్టి తోలి వాళ్ళకి తలాల్లోకి ఇసుక తోలితే అవి నేను అమ్ముకోనని అంటాడు. ఈరోజు పేదోడు ఇల్లు కట్టుకుంటే పక్క జిల్లాలకు వెళ్తే లారీ 10,000 కొనుక్కోవాలండి పుస్తక మట్టి. ఇక్కడ నేను ఉచితంగా లోడ్ చేయించి ఇంటికి పంపించి ఇంటికి 4 లారీలు ఇస్తే దానికి నేనేదో అవినీతి చేశాడంట. అందులోని బేస్లెస్గా మాట్లాడటం, ఉగ్రవేషం వచ్చి మాట్లాడటం. ఇప్పుడు ఓడిపోతామని తెలిసి పార్టీ అధికారంలో రానప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? ఇక చంద్రబాబు నాయుడు ఎలా మాట్లాడతారు, పవన్ కళ్యాణ్ ఎలా మాట్లాడు, అక్కడ కూడా ఈ కింద స్థాయిలో ఎమ్మెల్యే అభ్యర్థులు కూడా అదే రకంగా మాట్లాడుతున్నారు. మీరు రేపు వస్తే ఏం చేస్తామని చెప్పాలి కదండి. చంద్రబాబు నాయుడు చెప్పినా, పవన్ కళ్యాణ్ చెప్పినా, ఇక్కడ పీతాంబరం సత్యనారాయణ గారు చెప్పినా, ఇంకో జగన్మోహన్ రెడ్డి గారు ఇది చేయలేపాడు, రేపు పొద్దున నేను వచ్చి చేస్తానని చెప్పాలి. ప్రజల కష్టాలు మీ వరకు వచ్చాయా? అంటే వస్తే ఎటువంటి సమస్యలు ఉన్నాయి ఇప్పటికీ? నాకు ప్రతి ఫ్యామిలీ గురించి తెలుసు. మా దగ్గర ఇంకోటి ఉంది, ఒక ఈదులో 10 మంది లేడీస్ ఉంటారు. అది 2 రోజులు డ్రైనేజ్ బాగు చేయకపోతే ఆటో వేసుకుని దగ్గరికి వచ్చేస్తారు, కలవట్టు బాబుతో వచ్చేస్తారు, ఈదు రైట్లు ఎగలవతో వచ్చేస్తారు. డైరెక్ట్గా 10 మంది ఆటో వేసుకుని దగ్గరికి వచ్చేస్తారు. నేను వెంటనే దగ్గర రాగానే ఏంటి సమస్య కనుక్కున్నాను. అమ్మ సాయంకాలం వస్తానంటాను, వెళ్తాను, అధికారిని పిలుతాను, వాళ్ళు ఎదురుకుండా ఇష్యూని సాల్వ్ చేస్తాను. అది డైరెక్ట్ అంటే వాళ్ళకి నాకున్న ఇంటిమేసి. వాళ్ళకి రాగలరు. ఎందుకు వస్తారు? ఎమ్మెల్యే గారి దగ్గరగా ఒక సర్పంచ్ దగ్గరికి వెళ్ళరు, నా దగ్గరికి ఎందుకు వచ్చేస్తారు 10 మంది అంటే? ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్తే మాకు నమ్మకం, ఇలా వస్తారు, మీ దగ్గర కూర్చోబెడతాను,
మా 10 నిమిషాలు మాట్లాడతాను, గౌరవిస్తాను, అమ్మ మీరు వెళ్ళిపోండి, గంటలో మీ ఇంటికి వస్తానని చెప్తాను. గంటలో వెళ్ళి అంటే టీడీపీ అంటే 6 గ్యారంటీలు అంటున్నారు కదా సార్, అంటే కానీ మీ స్పందన ఏంటి దాని గురించి? అంటే ప్రజలకి మీ వల్ల ఎంతవరకు మేలు జరుగుతుంది అంటారు? ఈ రోజు ప్రజలు జగన్మోహన్ రెడ్డి గారు నమ్ముతారు, చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పినా నమ్మరు. ఎవరికి కూడా అతని మీద నమ్మకం లేదు. ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం వస్తా ఉంటే ఇంకా ఆయన చంద్రబాబు నాయుడు వచ్చి ఏం చేస్తాడండి? మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీ తోటి మళ్ళీ అసెంబ్లీ సీట్లతోటి ప్రభుత్వం ఫామ్ చేస్తున్నారు. అది సెకండరీ ఆల్టర్నేట్ థాటే లేదు. అది ఏది ఊహాగానాలు. చంద్రబాబు నాయుడు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతున్నాడు. మార్చి 7వ తేదీన అంటే కాకినాడలో చేయూత పథకం కింద 18,750 రూపాయలు అంటే జగన్ బటన్ నొక్కాడు, కానీ అంటే ప్రజల ఖాతాలో ఇంతవరకు డబ్బులు పడలేదు. అంటే దీని గురించి మీరేమంటారు? అంటే మీరు అన్నదంతా కరెక్టే. జనరల్గా అయితే మే నెల మార్చి నెలాఖరికి ఇవ్వాలి. ఇవ్వాల్సింది ఏంటి? ఎలక్షన్ కోడ్ వస్తుందని చెప్పి ముందుగా బటన్ నొక్కాడు. అవి రొటీన్ గా డబ్బులు పడతాయి అకౌంట్లో. కొంతమంది ఏంటంటే ఏమైనా తప్పులు ఉంటే పడతాయి. అదేంటంటే ఆయన జనరల్గా మార్చి ఎండింగ్ లో ఇస్తారు. ఏది రైతు భరోసా కానీ కొన్ని పథకాలు ఏంటి ముందు తీసుకొచ్చారు. ఆయన 5 సంవత్సరాలను కంప్లీట్ చేయాలనుకున్నారు. ఎలక్షన్ కోడ్ వచ్చి రాకముందే ఆయన చేశారు. అన్ని పడిపోయింది. అప్పుడు మన ఆసరా కొంతమంది పడలేదన్నారు. మీరు అన్నట్టు చేయూత పడలేదు. ఇప్పుడు అందరికీ పడిపోయింది. త్వరగా పడిపోతున్నాయి అందరికి. ఎందుకంటే అది బట్టలు ఎందుకు నొక్కే ముందు మళ్ళీ మా అక్క చేయడం వల్ల అందరికీ కూడా మళ్ళీ ఈ యొక్క ఎలక్షన్ కోడ్ వచ్చిందని ఇబ్బంది పడకుండా ఉండటం కోసం దాన్ని నొక్కారు. మరి ఏ మహిళ జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులు ఇవ్వరని నమ్మకం అపనమ్మకం లేదు. అమ్మ మీకు డబ్బులు పడినాయి అని అడిగితే పడిపోతారని జగన్ బాబు వేస్తాడు కదా, కంగారు మీరు చూసుకోలేదు బ్యాంకులో, ఇంకా ఉంటారండి బ్యాంకులో. అంత కాన్ఫిడెన్స్ క్రియేట్ అయిపోయింది మహిళల్లో. ఒక రోజు అటు ఇటు పడతాయని వాళ్ళు ఉంటారు తప్ప దీన్ని ఇబ్బంది కాదండి. ఆచంట నియోజకవర్గంలో చాలా వరకు అభివృద్ధి చెందింది అని అంటున్నారు. ఒకసారి మీ మాటల్లో అంటే ఎంతవరకు అభివృద్ధి చెందింది? అభివృద్ధి అంటే మెయిన్గా అన్ని గ్రామాల్లో స్కూల్స్ బాగు చేసాం, హాస్పిటల్స్ బాగు చేసాం, అలాగా బిల్డింగ్స్ కట్టాం, కొన్ని రోడ్లు వేసాం, కొన్ని డ్రైన్లు ఉన్నాయి. ఇంకా చేయవలసి ఉంది. ఎందుకంటే 2 ఏళ్ళు కరోనాతో మేము ఇబ్బంది పడ్డాం. కొత్తగా లేఅవుట్లు ఇచ్చాం. ఆ లేఅవుట్లో ఇల్లు కట్టుకున్నారు. వాళ్ళన్నీ ఇంకా ఉన్నాయి. అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ. ఇది కొనాడు ఇల్లు రోడ్లు పలం అయిపోతాయి, మళ్ళీ కొత్త రోడ్డు వేయమంటారు. డ్రైనేజ్ వ్యవస్థ బాగు చేయాలి. దానికి ప్రజల సహకారం కూడా ఉండాలి. మనం డ్రైన్ కట్టామంటే డ్రైన్లో చెత్త పడేస్తారు వాటికి. ఇప్పుడు నా ఇల్లు నాది కానీ రోడ్డు నాది కాదు, డ్రైన్ నాది కాదు అనుకుంటారు. మీ ఇంటి ముందు రోడ్డు నీదే, నీ ఇంటి ముందు డ్రైన్ కూడా నాదే అనుకుంటే ఈ సమస్యలు ఉండవు. అంటే మీరు రాజకీయాల్లోకి రావడానికి కారణాలు ఏంటంటే మీకు కుటుంబ పరంగా కానీ వారసత్వ పరంగానే ఏమన్నా వస్తుందా, లేకపోతే? మా తాతగారు సర్పంచ్ చేసేవారు. నాకు పొలిటికల్ ఇంట్రెస్ట్ ఉంది. అంతకైతే 40 ఏళ్ళ నుంచి ఏదో పొలిటికల్ పార్టీలో సపోర్ట్ చేసేవారు. 2004లో కంటెస్ట్ చేశాను. మధ్యలో గ్యాప్ వచ్చింది. మళ్ళీ 2019లో కంటెస్ట్ చేశాను. మళ్ళీ 2000 ఇప్పుడు మళ్ళీ కంటెస్ట్ చేస్తున్నాను. ఇందులో ఏముంటుంది? ప్రజలు సేవ చేయటానికి ఇది. ప్రచారంలో పాల్గొంటున్నారు కదా, అంటే ప్రజల స్పందన ఎలా ఉంది? నేనేంటి ప్రచారం అంటే నేను ఇంటింటికి గడప గడపకి వెళ్తాను. నా ప్రచారం ఏదో టీవీల్లోనో లేకపోతే ఏదో ఆర్భాటం ఉండదు. నేను రోజు వెళ్ళి అమ్మ తల్లి ఇంటికి వెళ్ళి కనపడి నువ్వు ఎలా మీ యోగక్షేమాలు తెలుసుకుని వాళ్ళ కష్టసుఖాలు తెలుసుకుని రేపు మేము ఏం చేయగలం నేను చేసిన దానికి అమ్మ ఓటు అడుగుతాం. అంతే తప్ప ఏదో వ్యాన్లు ఎక్కేసి చేతి రూపేసి లేకపోతే అడ్వర్టైజ్మెంట్లతో సరిపెట్టుకోవడం. డైరెక్ట్గా ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళ కుటుంబం బాగా కష్టసుఖాలు తెలుసుకుని రాబోయే రోజుల్లో మాకు ఆశీర్వదించమని చెప్తాను. ఈరోజు మేము 28 రోజులు తిరిగాను. ఇంకొక 23, 24, 25 రోజులు పడుతుంది రావటానికి. ఈ రోజు అంటే ఇవాళ రేపు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన వల్ల ఆపాను. రేపు నామినేషన్ ఉంది. రేపు నుంచి ప్రతిరోజు 7-8 గంటలు వెళ్ళి ప్రజల దగ్గరికి వెళ్ళి వంటివి ద్వారా మీరు ఆచంట నియోజకవర్గ ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? ఒకసారి తప్పకుండా రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ అందరి సహకారంతో రావడం జరుగుతుంది. మళ్ళీ మాకు అవకాశం ఇస్తారు కాబట్టి మీరు తప్పకుండా మీకు ఇంకా మంచి మెరుగైన పనులు చేయడానికి పూర్తి స్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండి ఇటు రైతులకు కానీ అందరికీ సేవ చేయడానికి అవకాశం కలగజేయమని కోరుతున్నాను.